హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్మార్ట్ ఇల్లాలు. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పెసరపప్పు చారు ఎలాగో చూద్దాం. పెసరపప్పు ఒక టమాటో 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ పెట్టండి. 2 విజిల్స్ వచ్చినాయి కదండి. ఇప్పుడు అయిపోయింది. పప్పు చూడండి బాగా ఉడికింది. 2 విజిల్స్ సరిపోతాయి పెసరపప్పు కాబట్టి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మెతుక్కోవాలి. ఫ్రెండ్స్, మేము ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాం. మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. దీన్ని మెతుక్కున్నాం కదండి. ఇప్పుడు మనకి కావాల్సినన్ని, ఇందులో సరిపడినన్ని వాటర్ యాడ్ చేయాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, ఎందుకంటే ఎక్కువసేపు మరగనవసరం లేదు కాబట్టి కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేయొచ్చు. చూడండి, అలాగని మరి తక్కువ కాదు. ఇదిగోండి, దీనిలో ఇప్పుడు తగినంత కారం, పసుపు, ఉప్పు. కారం మరీ ఎక్కువ వేయకండి, కొద్దిగా తక్కువే వేసుకోవాలి. పెసరపప్పు చారుకి వేయాలి. నిమ్మకాయ మాత్రం ఇప్పుడు పిండొద్దు. నిమ్మకాయ లాస్ట్లో ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక పిండాలి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు సన్నగా చీరుకోవాలి. సన్నగా చీరిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఫ్రెండ్స్ పెసరపప్పు చారు చలువ కూడా చేస్తుంది, అందుకే సమ్మర్లో ఎక్కువగా యూస్ చేస్తారు. ఇందులో నిమ్మకాయ పిండడం వల్ల అది ఇంకా మనకి మంచిది, పిల్లలకైతే బాగా మంచిది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి. దీన్ని ఒక 15 మినిట్స్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇప్పుడు పప్పుచారు మరిగిపోయింది కదండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కావలసిన వస్తువులు: వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా వెల్లుల్లిని వేయించండి, ఎందుకంటే వెల్లుల్లి బాగా వేగాలి. మనం పప్పుతో వండి ఏ తాలింపుకైనా వెల్లుల్లి బాగా వేగితే బాగుంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేయండి. అవి వేగిపోయినాయి. ఇప్పుడు దానిలో కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, అంతే వేగిపోయినాయి. మన పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పుచారుని దాంట్లో పోసుకోండి. ఇప్పుడు పప్పుచారు పోస్తారు కదండి. ఇప్పుడు దానిలో నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ మరిగేటప్పుడు ఎందుకు పిండకూడదంటే, నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. అది మరిగినప్పుడు బాగా వేడిగా ఉన్న పదార్థాల్లో పిండినప్పుడు ఆ విటమిన్ సి అనేది ఆవిరైపోతుంది. మనం పిండిన దానివల్ల, నిమ్మకాయ వల్ల యూజ్ ఉండదు. ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి వేడి పెసరపప్పు చారు సమ్మర్ స్పెషల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లిజనింగ్ ఫర్ మై వీడియో.